పాలనకు సంబంధించిన వైసీపీ నాయకులు ఈరోజు జనసేన పార్టీలో చేరటం చాలా ఆశ్చర్యదాయక విషయం. ప్రత్యేకించి తుట్టా శివరాజయ్య గారు, మోహన్ శివరాజయ్య గారు ప్రజారాజ్యం పార్టీలోను, ఆ తర్వాత జనసేన పార్టీలోను, ప్రజారాజ్యం పార్టీలోను, తర్వాత వైసీపీ పార్టీలోను మోపిదేవి మండల పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారికి కుడి భుజంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. శ్రీ శివరాజయ్య గారు వారి తండ్రి గారి నాటి నుంచి కూడా గ్రామంలో పేరు ప్రతిష్ట గల కుటుంబం నుంచి వచ్చిన వారు. అంతేకాకుండా మోపిదేవి మండలం మీద అత్యంత పట్టుగల నాయకుల్లో శివరాజయ్య గారు ఒకరు. ఎందుకంటే మా పక్కన ఉన్న వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు మేము అంచనా వేయలేం కానండి, మా విరోధుల శక్తి సామర్థ్యాన్ని అంచనా వేయటం మాకు చాలా సులభంగా జరుగుతుంది. అంచేత శివరాజయ్య యొక్క శక్తి సామర్థ్యాలు అంటే నాకు సంపూర్ణంగా తెలుసు. ఒక రకంగా వాళ్ళతో కొంత బంధుత్వం ఉన్నప్పటికి కూడా ఎప్పుడు కూడా అతను నాకు వ్యతిరేకంగానే పనిచేస్తూ వచ్చాడు. ప్రజారాజ్యంలోనూ చేశాడు, తర్వాత వైసీపీలో కూడా పనిచేసి ఇందాక చెప్పాడు సింహాద్రి రమేష్ బాబు మెజార్టీ సాధించి పెట్టానని చెప్పాడు. అందులో బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే వ్యక్తిత్వం కూడా శివరాజయ్య గారు. అంచేత పార్టీలో అందరినీ కలుపుకొని పోతూ పార్టీని ఒక అజేయమైన శక్తిగా మౌద్యమంలో నిలిపిన వ్యక్తి శివరాజయ్య గారు. అలాంటి శివరాజయ్య గారు ఈ రోజున జనసేన పార్టీలోకి రావటం జరిగింది, వైసీపీ పార్టీకి రాజీనామా చేయటం జరిగింది. వారితో పాటు అనేక మంది అనుచరులు వచ్చారు. అందులో ప్రత్యేకించి శ్రీమతి మత్తి లత గారు, వారు మోపిదేవి మండల పరిషత్ సభ్యురాలు. అలాగే చందన మురళీ మోహన్ గారు, సీతారాం గారు, చందన ప్రసాద్ గారు, చందన రాజేంద్ర గారు తోట. నాకు సంతోషం ఏంటంటే కే కొత్తపాలెం గ్రామం మా నాన్నగారు మండల వెంకటకృష్ణారావు గారికి వెనుదొనిగి నిలిచిన గ్రామం. ప్రత్యేకించి జయాంధ్ర ఉద్యమం సమయంలో ఉధృతమైన వాతావరణం ఉన్నప్పుడు కూడా సమైక్యవాదిగా నిలిచిన మా నాన్నగారిని మద్దతుగా నిలిచిన గ్రామం. అపూర్వమైన స్వాగతం ఇచ్చి కే కొత్తపాలెంలో ఆ రోజున సమైక్య మహాసభ నిర్వహించిన గ్రామం. ఆ గ్రామ అభివృద్ధికి నా చేతనైనంత వరకు నేను అక్కడ కృషి చేయడం జరిగింది.